తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. 65 సవర్ల బంగారం 2.5 కిలోల వెండి చోరీ చేసిన దుండగులు. బాపట్ల జిల్లా మార్టూరు మండలం వలపర్లలో భారీ చోరీ జరిగింది. కారంపూడి కొండలరావు, కృష్ణవేణి దంపతులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. దసరా సెలవులు కావడంతో ఈ నెల 22వ తేదీన కర్ణాటకలో చదువుతున్న తమ పెద్ద కుమార్తె వద్దకు వెళ్లి తిరిగి ఈ రోజు సాయంత్రం వచ్చి చూడగా తమ ఇంటి తాళాలు పగలగొట్టి తలుపులు తీసి ఉన్నాయని, లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని 65 సవర్ల బంగారంతో పాటు 2.5 కిలోల వెండి చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో ఆధారాలను సేకరిస్తున్నారు. నా పేరు నాగిని వెంకటకృష్ణవేణి అండి. నేను వలపర్ల హై స్కూల్లో తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను. మా హస్బెండ్ కొండముంజలూరులో హై స్కూల్లో వర్క్ చేస్తున్నారు. మేమిద్దరం దసరా సెలవులకి 22వ తారీఖు ఉదయం సోమవారం ఎర్లీ మార్నింగ్ 5కి ఇంట్లో స్టార్ట్ అయ్యాం. కర్ణాటక గంగావతి దగ్గర శ్రీనివాస్ నగర్ ఊరికి వెళ్ళటానికి మేము బయలుదేరి వెళ్ళామండి. వెళ్ళి 27వ తారీఖు సాయంత్రం 5ంటికి ఇంటికి వచ్చి చూసేటప్పటికి మా తలుపు తీసిందండి. తలుపు తీసింది ఏంటా అని చూస్తే నేనేమైనా మర్చిపోయానేమో తలుపు వేయడం అనుకున్నాడు. తాళం పగలగొట్టుంది కింద. లోపలికి వెళ్ళి చూస్తే బీరువా తలుపు అంతా తీసి ఉంది. లోపల నగలేవండి, నగలేవు, వెండి లేదు. నాకు ఆ బంగారం అంతా మా అమ్మ వాళ్ళు తత్రాల నుంచి వస్తున్న ఆస్తి. మా పాపకి ఈ మధ్య మ్యారేజ్ చేశాము. తనకి ఇచ్చిన బంగారం కూడా నా దగ్గరే ఉంది. తను కూడా సుమారు దాదాపు 60 సవర్ల దాకా ఉంటుంది. వెండి కూడా దాదాపు 2-3 కేజీల దాకా పోయింది. మా న్యూస్1 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.